గత సంవత్సర కాలంగా రోడ్డుపై నీళ్లు నిలిచిపోయి దుర్వాసన కొడుతున్నా జబ్బులు వస్తున్నా అధికారులు స్పందించలేదంటూ సిపిఐ నాయకుడు గ్రామస్తులతో కలిసి మండల విస్తరణ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాలెం గ్రామంలోని గుర్రాలపేట కాలనీలో రోడ్డుపై పంచాయతీ పైపు పగిలి నీరు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోలేదని గ్రామంలో పెద్దలు సిపిఐ నాయకుడు ఆవులయ్య మండల విస్తరణ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. మండల అభివృద్ధి అధికారి మీకోసం కార్యక్రమంలో ఉండడంతో మండల విస్తరణ అధికారి దేవరశెట్టి బ్రహ్మయ్యకు ఈ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా రోడ్డు కింద పైపు పగిలి రోడ్లో అంతా నీరు నిలిచిపోవడంతో ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోలేదని, నీరు పాచిపట్టి దుర్వాసన వస్తూ దోమలు చేరి జబ్బులు వస్తున్నాయని వినతి పత్రంలో సూచించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు ఆవులయ్య మాట్లాడుతూ గుర్రాలపేటలో పైపు పగిలిపోయిన విషయాన్ని ఈ సంవత్సరం కిందట చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడం వల్లనే తప్పని పరిస్థితులలో మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రం ఇస్తున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి నీరు నిలవలేకుండా చూడాలని కోరారు. మండల విస్తరణాధికారి బ్రహ్మయ్య స్పందిస్తూ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంవత్సరం నుంచి రాజుపాలెం పంచాయతీ గుర్రాలపేట కాలనీలో పైప్ లైన్ పైలిపోయి లీక్ అవడంతో సమస్య పరిష్కరించమని గతంలో పంచాయతీ సెక్రటరీకి సర్పంచ్ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. సమస్య పరిష్కారం కాలేదు. విధులేని పరిస్థితులలో ఇవాళ మన కొమరోలు మండలం ఎంపీడీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. పంచాయతీ సెక్రటరీలకు అందరికి కూడా చెప్పి సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి ఎంపీడీఓ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా సరే గ్రామాలలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇవాళ లైటింగ్ లేదు, అదేవిధంగా డ్రైనేజ్ సమస్య ఇబ్బందిగా ఉంటుంది. ఇళ్ల ముంగలు నీళ్లు ఆగేసి బురదమయం అవుతూ ఉంది. పేషెంట్లు, వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలు ఆ రూట్ను పోవాలన్న ఇబ్బంది పడుతున్నారు. విపరీతమైన దోమలు కూడా వస్తూ ఉన్నాయి. దీని ద్వారా జ్వరాలు కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఆ పైప్ లైన్ మరమ్మతులు ఒకటి పూర్తి చేయాలని, 2 బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లి అక్కడ ఉన్నటువంటి పారిశుధ్యాన్ని కూడా నిర్వహించాలని, 2 ట్యాంకులు కూడా ఇవాళ చాలా సమస్యగా ఉంటుంది. ట్యాంకులంతా కూడా పేరుకొని పోయి ఇబ్బంది కూడా ఉంది. గతంలో 20 ఏళ్ల క్రితం సిమెంట్ రోడ్ వేశారు. ఇప్పుడు డౌన్ అయిపోయి దాని ద్వారా నీళ్లు కూడా నిలబడుతున్నాయి. వర్షపు నీళ్ళు కూడా పోయే అవకాశం లేదు. అందుకని కొత్తగా దానికి కూడా సిమెంట్ రోడ్ శాంక్షన్ చేసి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి గ్రామస్తులుగా విజ్ఞప్తి చేస్తున్నాం.